రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. యాక్చువల్ గా డెమాన్ కెప్టెన్ అయ్యి ఉంటే డెమాన్ కి మంచిది, కళ్యాణ్ కెప్టెన్ అవడం కళ్యాణ్ కి నష్టం అనమాట. ఎందుకంటే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కదా, సో గ్రాఫ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే తగ్గిపోదు కానీ పెరగదనమాట. సో అది నామినేషన్స్ లో ఉండాలి లాస్ట్ వీక్స్ లో. అంటే డెమాన్ కి ఏంటంటే డెమాన్ కి కెప్టెన్ అవసరం, ఎందుకంటే పెద్దగా ఓటింగ్ లేదు. సో ఇమ్యూనిటీ ఉంటే డెమాన్ ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్. ఏదో ఒక ఏమంటారంటే BB9 కి ఒక కర్నూలు లాంటోడు డెమాన్. అంత హైప్ రావాలనుకున్నంత హైప్ కానీ రావాల్సినంత ఓటింగ్ కానీ ఆ పిల్లోడు రాలేదు. కష్టపడ్డాడు, ఎఫర్ట్స్ పెట్టాడు, బట్ ఫలితం అయితే ఆ పిల్లోడికి దక్కలేదు. సో ఆ పిల్లోడికి ఇమ్యూనిటీ వచ్చి ఉండుంటే బాగుండేది. ఓటింగ్ చాలా తక్కువ ఉంది. అండ్ నిన్న డెమాన్ కెప్టెన్ అని చెప్పేసి ఒక రాంగ్ లీగ్ వదిలేరు. ఈ రాంగ్ వీక్ కూడా ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 3 డేస్ మన యూట్యూబ్ లో అయితే నిన్న నుంచి వీడియోస్ చేస్తున్నా కానీ నేను 2 డేస్ నుంచి చెప్తున్నా, డెమాన్, సుమన్, సజన గారు, భరణి గారు వీళ్ళకి ఈక్వల్ ఓటింగ్, లీస్ట్ ఓటింగ్ ఉందన్నమాట. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళ నుంచి ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు నిన్నే డెమాన్ కెప్టెన్ అని చెప్పేసి ఒక లీగ్ వదిలేశారబ్బా. అసలు డెమాన్ కెప్టెనే కాదు. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను వీడియో చేశాను, నా వీడియో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, పూర్తిగా చూస్తే ఓకే డెమాన్ కెప్టెన్ అయినా కానీ ఈ వారం ఇమ్యూనిటీ రాదు కాబట్టి మనం ఓట్ వేసుకుందాం అని ఉంటది. సింపుల్ గా రీల్స్ చూసే వాళ్ళకి ఎలా ఉంటదంటే, ఓ డెమాన్ కెప్టెన్ అయిపోయాడు, సో డెమాన్కి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది కాబట్టి మనం మన ఓటు వేరే వాళ్ళకి వేసుకుందాం అని చెప్పేసి ఎవరైతే డెమాన్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కూడా డెమాన్కి ఓట్ వేయకుండా, అందరికీ అంత 100% నాలెడ్జ్ ఉండదు కదా. కొంతమంది సింపుల్ గా ఓ ఎలాగో ఈ వారం సేవ్ అయిపోతాడేమో, కెప్టెన్ అయ్యాడు, ఇమ్యూనిటీ వచ్చేస్తుందని చాలా మంది ఆలోచించే పద్ధతి ఉంటుంది. ఆ రకంగా చాలా మంది డెమాన్కి ఓట్ వేయకుండా వేరే వాళ్ళకి వేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ డెమాన్ ఫ్యాన్స్ కానివ్వండి, న్యూట్రల్ ఫ్యాన్స్ కానివ్వండి. సో ఒక రాంగ్ అప్డేట్ కావాలని వదిలేరేమో అని అనిపించింది. అండ్ నెక్స్ట్ చెప్తున్నా కదా, కళ్యాణ్ కెప్టెన్ అవడం కళ్యాణ్కి అంత మంచిది కాదు. అండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, కళ్యాణ్ అండ్ డెమాన్. కళ్యాణ్ లాస్ట్ లో డెమాన్ పడిపోతే అందరూ ఏడుస్తున్నారు, కళ్యాణ్ కూడా ఏడ్చాడు. అండ్ లోపల లాస్ట్ లో ఒక మాట అంటాడు డెమాన్, పోన్లే మనోడే కదా గెలిచిందని. అదే అంట వీళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్. మనం ఎంత కలిసి ఉంటే మనకు చాలా బాగుంటుంది, చూడాలని అనిపిస్తుంది. ఒక అన్నెసరీ గొడవలు పెట్టుకుంటున్నారు తప్ప ఏం లేదు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు మంచి ఫ్రెండ్స్, బయటకు వచ్చాక వాళ్ళు బాగా కలిసి ఉంటారు. సో ఇది వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక నా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్దాము. స్టార్టింగ్ వచ్చేసి ఈ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ వేసుకున్నారు, ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరిని కెప్టెన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇందులో భాగంగా సంజనాకి క్లియర్ గా తను డెమాన్ ని తమ్ముడు అంటుంది కానీ తనకేమి డెమాన్ అంటే పెద్ద ఇష్టం లేదు, అది క్లియర్ గా కనపడుతుంది. సో లాస్ట్ లో కూడా తను మీరు గమనిస్తే కెప్టెన్సీ టాస్క్ లో కూడా వీళ్ళందరూ, సర్లే అక్కడికి వెళ్ళొద్దు, ఫస్ట్ ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి భరణి గారు రీతుకి ఇస్తారు, రీతు వచ్చేసి సంజనాన్ని తీసేస్తుంది. సంజనాన్ని తీసేసినప్పుడు భరణి గారేనా ఎవరిచ్చారు, సుమన్ ఇచ్చాడు కదా, సుమన్ రీతుకి ఇస్తే రీతు వచ్చేసి సంజన గారిని తీసేస్తే సంజన గారిని పాయింట్స్ ఏవైతే రీతు పెట్టిందో ప్రాపర్ గా పెట్టింది. ఫస్ట్ వీక్ నుంచి మీరు ఎలా బిహేవ్ చేశారు, మీకు ఎవరైతే నచ్చలేదో వాళ్ళని పర్సనల్ గా అటాక్ చేశారు. ఫస్ట్ వీక్ డెమాను, సెకండ్ వీక్ ఎవరు కళ్యాణ్ బాబు, ఇలా వరుసగా ఇలా నన్ను, లాస్ట్ వీక్ నన్ను ఇలా పర్సనల్ గా అటాక్ చేసుకుంటూ వచ్చారు అందరినీ అని చెప్పేసి పెట్టింది. యాక్చువల్ గా సంజనాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పర్సనల్ అటాక్ చేస్తుంది. ఇది తప్పించి ఆవిడ గేమ్ అన్ని రకాలుగా బాగుంటది. పాపం ఆవిడ చెడ్డావిడ కాదు, బట్ పర్సనల్ అటాక్ ఎక్కడైతే చేస్తుందో అక్కడే ఆవిడ మైనస్ అయిపోతుంది. ఈ వారం ఖచ్చితంగా క్లాస్ పడుతుంది, బట్ రెడ్ కార్డు లాంటివి ఎవరు క్యారెక్టరైజేషన్ అంట. ఆ వీక్ మనం గమనిస్తే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి డెమాన్ నీకైతే తప్పు రాదు, నేను ఇలా నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి ఒక ప్లానింగ్ ప్రకారం నామినేషన్ లో క్యారెక్టరైజేషన్ చేసింది. అది 100% తప్పు. అండ్ అది పదే లాగుతుంది. మీరిద్దరు పక్కన కూర్చున్నారు, ఏమవుతుంది పక్కన కూర్చుంటే? వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఆడియన్స్ చూస్తున్నారు. ఆ పిల్ల ఆ అబ్బాయి దగ్గర చాలా కంఫర్టబుల్ గా ఉంది. నిజంగా ఆ పిల్లోడు రాంగ్ టచ్ అయితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళదు. సో ఆ పిల్లోడి టచ్ రాంగ్ టచ్ కాదు కాబట్టి దగ్గరికి వెళ్తుంది, రాంగ్ టచ్ అయితే దగ్గరికి వెళ్ళదు ఆ అమ్మాయి. ఈవెన్ మీరు గమనిస్తే ఇద్దరు పక్కన కూర్చున్నప్పుడు కూడా డెమాన్ ఎప్పుడు చెయ్యి వేరే ప్లేస్ లో వేయడు, నెత్తి మీద వేస్తాడు డెమాన్ ఇలాగా. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ లో ప్రేమ ఉంది కానీ రాంగ్ ఫీలింగ్స్ ఇలాంటివి ఏం లేవు.
సో అలాంటప్పుడు ఖచ్చితంగా క్యారెక్టరైజేషన్ చేయడం తప్పు. సో ఇది నాకు అనిపించింది. సో అండ్ ఇక్కడ రీతు పెట్టిన పాయింట్స్ కరెక్ట్ గా ఉన్నాయి. బిలో ద బెల్ట్ వెళ్ళి ఇక్కడ సంజన ఏమంటదంటే నువ్వు చాలా చేసావు, బిలో ద బెల్ట్ వెళ్ళి చాలా చేసావు, చాలా మాట్లాడావు అంటది. బిలో ద బెల్ట్ రీతు ఎప్పుడు వెళ్ళలేదు. తను ఎవరితో అయినా ఫైట్ చేయనివ్వండి, ప్రాపర్ పాయింట్స్ పెడతది. కానీ బిలో ద బెల్ట్ వెళ్ళడం అన్నది రీతు ఈ సీజన్ లో ఒక్కసారి కూడా చేయలేదు. ఇదే రీతు మీద నాకు కూడా బయట ఉన్నప్పుడు నాకేంటి ప్రతి ఒక్క ఆడియన్స్ కి రీతు బయట ఉన్నప్పుడు నచ్చలేదు. తను చేసిన షోస్ వల్ల కానివ్వండి, వేరే వేరే రీజన్స్ వల్ల కానివ్వండి, రీతు ఎవరికి నచ్చలేదు. ఒక నెగిటివిటీతో హౌస్ లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక 4-5 వీక్స్ అదే నెగిటివిటీ కంటిన్యూ అయింది. బికాస్ మన థింకింగ్ ఎలా ఉంటదంటే మనం ఆల్రెడీ ఒక నెగిటివిటీతో ఉన్న పర్సన్ ని హౌస్ లో చూస్తున్నాం కాబట్టి ఒకవేళ ఆవిడ కరెక్ట్ గా బిహేవ్ చేస్తున్నా గానీ హౌస్ లో మన థింకింగ్ ఎలా ఉంటదంటే ఓ తిన ఫేక్ చేస్తుంది అన్నట్టే ఉంటది. సో ఒక 5 వీక్స్ తన ఏడుపును కూడా మనం చాలా ఫేక్ గానే ఫీల్ అయ్యాము, ఫేక్ అనే అనిపించింది. బట్ ఎప్పుడైతే తనలోంచి మనం రియల్ చూడటం మొదలు పెట్టామో తన ఏడుపు కూడా ఫేక్ కాదు అని మనకు అర్థమైంది. సో ఎప్పుడు ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు, ఓన్లీ పాయింట్స్ తో మాత్రం మాట్లాడింది. సో ఇక్కడ ఖచ్చితంగా సంజన గారు బిలో ద బెల్ట్ వెళ్ళడం ఖచ్చితంగా తప్పు. విషయంలో ఒక పగపట్టినట్టు బిహేవ్ చేస్తుంది. రీతు మీద కోపంతో డెమాన్ ని కూడా కెప్టెన్ అవ్వకూడదు ఇలాంటివన్నీ చేసుకుంటుంది ఆవిడ. లాస్ట్ వీక్స్ లో క్రూషియల్ వీక్స్ లో ఒక చాలా మంచిగా ఉన్న ఆవిడ ఇలా మారడం అయితే నాకు ఎందుకు ఈవిడ ఇలా చేస్తుందా అని అనిపించింది సంజన గారి విషయంలో. అండ్ రెండు వచ్చేసి ఇమ్ము వర్సెస్ డెమాన్ ఫైట్. డెమాన్ కి ఇచ్చినప్పుడు డెమాన్ ఇమ్మును పొడిస్తే ఎందుకంటే ఓవర్ రియాక్ట్ అయిపోతాడు ఎమ్ము. ఆ పిల్లోడికి ఇమ్యూనిటీ అవసరమే లేదు. ఎంతమంది మొత్తుకున్నా వినడు. ఏంటో ఇమ్యూనిటీ లాస్ట్ రిప్సైన్సే అంటాడు. నువ్వు రావయ్యా నామినేషన్ లోకి, నిన్ను కాపాడడానికి బోల్డ్ మంది వెయిట్ చేస్తున్నారు బయట నీ ఫ్యాన్స్. ఎందుకు వచ్చిన అనవసరంగా ఊరికే ఎగిరి అనవసరం. నువ్వు కూడా తను చాలా సార్లు పీకావు కదా, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి పీకి పక్కన పెట్టాను అంటున్నావు. ఏదో ఒకటి నువ్వైతే పీకి పక్కన పెట్టావు కదా. నువ్వు తనని పీకి పక్కన పెట్టిన దాన్ని జస్టిఫై చేసుకుంటున్నప్పుడు తను నిన్ను పీకినప్పుడు ఉండు సైలెంట్ గా, నేను కూడా చాలా సార్లు చేశాను కదా నిన్ను అని. ఇప్పుడు లాస్ట్ లో కళ్యాణ్ వచ్చేసి రీతుని పక్కన పెడతాడు. రీతు ఒకటే మాట అంటది, ఒకసారి నేను నిన్ను పీకినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావు, అప్పుడు నేను చేసింది తప్పు కాకపోతే ఇప్పుడు నువ్వు చేసింది కూడా తప్పు కాదు, అప్పుడు నేను చేసింది రైట్ అయితే ఇప్పుడు నువ్వు చేసింది కూడా రైట్, అండ్ మీ ఇద్దరు ఆడాలని నేను కోరుకుంటున్నా అని సింపుల్ గా చెప్పి బయటకు వెళ్ళిపోయింది. నువ్వు కూడా చెప్పు, నేను నీ విషయంలో ఇలా చేశాను లేదా పోనీ డెమాన్ నువ్వు నన్ను తీయడం నచ్చలేదురా, ఎంతమంది ఉండగా నన్ను తీయడం నచ్చలేదురా అని ఏదో చెప్పుకో. కానీ మరీ ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయ్యాడు. ఊరికే నామినేషన్ అంటే ఎంతమంది చెప్తున్నా ఇమ్ముకి ఇంకా ఎక్కడో టెన్షన్ ఉంది. నేను చాలా రోజులు నామినేషన్ లోకి రాలేదు కదా, ఎలిమినేట్ అయిపోతానేమో అన్న టెన్షన్ ఉంది. అలాంటిది ఏం లేదు. ఇమ్ముకి చాలా ఓట్లు పడుతున్నాయి, అది అర్థమే కావట్లేదేమో ఇమ్ముకి. అండ్ ఇమ్ము లాస్ట్ లో నాకు నేను ఏంటంటే డెమాన్ కళ్యాణ్ ఇంకొకరు ఎవరు డెమాన్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరిది నేను ఎప్పుడు వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్ చూడాలని అనుకుంటా ఉంటాను కదా. ఇంకోటి వీళ్ళ ముగ్గురికి పెద్దన్న ఇమ్ము, వీళ్ళ ముగ్గురితో కూడా చాలా బాగుంటది. సో అనవసరంగా అంత హైప్ అయిపోయి డెమాన్ అంత తిట్టేసి ఈవెన్ లాస్ట్ టాస్క్ లో కూడా డెమాన్ ఊరికే కళ్యాణ్ పెట్రా అనేటప్పటికి డెమాన్ కి ఆటోమేటిక్ గా అక్కడే డిమోటివేట్ అయిపోతాడు. ఎందుకు డిమోటివేట్ అయిపోతాడంటే చూడు ఇమ్ము అన్న నా మీద కోపం పెట్టుకుని కళ్యాణ్ అంటున్నాడు కానీ ఒక్కసారి కూడా నా మాట అంటలేదు అని డెమాన్ ఆటోమేటిక్ గా తనకి డిమోటివేట్ అయిపోతాడు. దానికి తగ్గట్టు ఆల్రెడీ బ్యాక్ పెయిన్. వీళ్ళిద్దరూ మాత్రం అంత బ్యాక్ పెయిన్ తో డెమాన్ ఆడిన విధానం మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయము. మరి మెచ్చుకున్నారో లేదో బిగ్ బాస్, నేనైతే వినలేదు. మెచ్చుకుని ఉండాల్సింది. డెమాన్ అంత బ్యాక్ పెయిన్ తో కూడా పూర్తిగా ఆడడానికి ట్రై చేశాడు, కష్టపడ్డాడు, గివ్ అప్ ఇవ్వకుండా లాస్ట్ వరకు ఆడాడు. అండ్ హౌస్ మేట్స్ అందరూ ఏడ్చారు లాస్ట్ లో. పాపం అసలు అవసరం లేదు, బేసిక్ గా కళ్యాణ్కి కెప్టెన్సీ అవసరం లేదు, రాకపోవడమే మంచిది. డెమాన్ కి వచ్చి ఉంటే బాగుండేది. ఇమ్యూనిటీ వచ్చింది ఒక వీక్, ఎందుకంటే ఓటింగ్ ఏం లేదు పెద్ద డెమాన్ కి. సో ఇది నెక్స్ట్ భరణి గారు డెమాన్ కి ఇచ్చి ఒక మాట చెప్తారు, డెమాన్ నువ్వు చాలా డల్ అయిపోయావు, కానీ ఇప్పుడు నేను నీకు ఎందుకు ఇస్తున్నా అంటే ఈ వీక్ అంతా డల్ గా ఉన్నావు, ఆ డల్నెస్ నుంచి బయటికి రావడానికి నీకు ఇస్తున్నాను అని చెప్పేసి. రెండు దివ్య వర్సెస్ రీతు ఫైట్. దివ్య రీతుకి ఫేస్ మీద చెప్పింది, నా చేతిలో కత్తి పెడితే నేను నిన్నే తీస్తాను అని చెప్పింది.
అలాంటప్పుడు అదే పని రీతు చెప్తే ఎందుకంత హైపర్ అయిపోతుంది, ఎందుకంత యాటిట్యూడ్ చూపిస్తుంది? ఓహో నేను నా మీద గెలవలేక నన్ను కాంపిటీషన్ గా ఫీల్ అయ్యావా? ఇదంతా పోకింగ్ నేచర్ తప్ప ఏం కాదు. జస్ట్ పోక్ చేస్తుంది రీతుని. రీతు ఏమీ తక్కువ కాదు, తన పాయింట్స్ తను చాలా ప్రాపర్ గా పెడుతుంది. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫీల్ అవ్వాలంటే పక్కన కళ్యాణ్ నేను డెమాన్ని ఫీల్ అవుతా కానీ నిన్నెందుకు ఫీల్ అవుతా అన్నది. సో ఇక్కడ దివ్య ఏమవుతుందంటే పాయింట్స్ చెప్పుకోవడం కంటే యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తుంది. ఆ యాటిట్యూడే చాలా మందికి నచ్చదు. నేను నీకంటే తోపు, నేనే నీకంటే గొప్పగా ఆడాను, ఇలా ఏదో చెప్పుకుంటుంది. నిజంగా అంత తోపు అయితే నువ్వు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వవు. ఇప్పుడు హౌస్ లో ఉన్నావంటే బిగ్ బాస్ నిన్ను ముద్దు బిడ్డగా ఫీల్ అయ్యి నువ్వేదో హౌస్ లో ఈ వారం కూడా ఏదో టీఆర్పీ ఇస్తావని ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసి ఎలిమినేట్ అయిన నిన్ను ఒక వారం హౌస్ లో ఉంచాడు. లేదంటే దివ్య లాస్ట్ వీకే ఆడియన్స్ బయటకు గెంటేశారు. సో ఏ రకంగానూ కూడా దివ్య రీతు కంటే గొప్ప కాదు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసు. బట్ అనవసరంగా ఎక్కువ ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అందరూ కలిసిపోతారు. ఇదో వెరైటీ సీజన్. ఈ సీజన్ కొట్టుకుంటారు, వెంటనే కలిసిపోతారు. ఇంకా చెప్పాలంటే సంజనాయే ఎవరితో అయినా గొడవ పడితే త్వరగా మాట్లాడదు. అండ్ ఇంకొకటి సంజన ఏమంటదంటే నాదిను ఇమ్ముది ఒక ప్రీషియస్ బాండ్ అని చెప్తుంది. వాళ్ళది కూడా ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ చేయకూడదా? ఏం చెడు చూసేశారు వాళ్ళిద్దరిలో? ఏంటి రాత్రి ఇద్దరు ఒకరి పక్కన ఒకరు కూర్చోకూడదా? ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు కానీ అక్కడ ఏమైనా ఇద్దరు బిహేవియర్ లో మనం రాంగ్ గా చూసామా? డెమాన్ గాని రీతు గాని కనీసం ఒకరి మీద ఒకరు చేసుకుని కూడా కూర్చోరు. బెడ్ మీద కూర్చున్న ఫొటోస్ చాలా మంది లాస్ట్ వీక్ నుంచి రీతువి వైరల్ చేస్తున్నారు. అదే బెడ్ మీద కూర్చున్న ఫోటో మీరు చూసే ఆడియన్స్ గా చూడండి. వైరల్ చేసే వాళ్ళు ఎన్నైనా చేస్తారబ్బా. వాళ్ళు ఏంటంటే ఒక కంటెస్టెంట్ ని సపోర్ట్ చేసి ఇంకొకరిని నెగిటివ్ చేయడానికి ఇవన్నీ చేస్తారు. కానీ ఆ బెడ్ మీద కూర్చున్న ఎవరు డెమాన్ అండ్ రీతు జస్ట్ ఇక్కడ కూర్చుంటే పక్కన రీతు కూర్చుంది. బట్ వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ చేతులు కూడా వేసుకోలేదు. జస్ట్ ఇలా కూర్చున్నారు. తప్ప అది ఏ రకంగా తప్పు? సో ఇది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి బర్నీ గారు పట్టుకెళ్ళి డెమాన్కి ఇస్తే టెన్షన్ పడిపోయింది. ఇదే నేను అనేది. తనూజ కళ్యాణ్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. బట్ కళ్యాణ్ పిఆర్ ఏమో ఇదే తనూజను వాడుకుని కళ్యాణ్ని హైప్ ఇచ్చుకోవడం కోసం తనూజని నెగిటివ్ చేస్తున్నారు. తనూజని నెగిటివ్ చేయకుండా కూడా కళ్యాణ్ని హైప్ ఇచ్చుకోండి. ఎందుకని ఇప్పుడు నిన్న డెమాన్ కెప్టెన్ అని తెలియగానే కళ్యాణ్ పిఆర్ స్టార్ట్ చేసింది ఏంటో తెలుసా? తనూజ వెన్నుపోటు పొడిచింది కళ్యాణ్కి. తనూజ అంట కత్తి పట్టుకెళ్ళి డెమాన్కి ఇచ్చిందంట. డెమాన్ ఏమో కళ్యాణ్ని పొడిచాడంట. తనూజ వెన్నుపోటు పొడిచింది. నిన్న డెమాన్ కెప్టెన్ అని రాంగ్ లీక్ వచ్చినప్పటి నుంచి ఒక 18 hours తర్వాత అనుకుంటా మళ్ళీ కరెక్ట్ లీక్ వచ్చింది. అప్పటి వరకు ఇదే తనూజ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచింది. ఈ పిల్లోడేమో మంచోడు, ఆ అమ్మాయిని నమ్మేస్తున్నాడు అంట. ఆ అమ్మాయి ఎప్పుడు కళ్యాణ్ విషయంలో కరెక్ట్ గానే ఆలోచించింది. కానీ ఎప్పుడు ఇంకా చెప్పాలంటే తనూజకి డెమాన్ అంటే నచ్చదు. మనకి చాలా విషయాల్లో క్లియర్ గా కనపడుతుంది. అంటే తన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి కళ్యాణ్ తర్వాతే రీతు తనకి. సో అలాంటప్పుడు నిన్న నుంచి ఎందుకు అలాగా తనూజ వెనుపోటు పొడిచింది? ఎక్కడ పొడిచింది అమ్మాయి? ఈ రోజు ఎపిసోడ్ చూసాం కదా, క్లియర్ గా లాస్ట్ లో కూడా చెప్తుంది. నువ్వు రీతు నుంచుకో, డెమాన్ నుంచుకుంటే నువ్వు కెప్టెన్ అవ్వలేవేమో. రీతు నుంచుకో అని చెప్తుంది లాస్ట్ లో కూడా. వెన్నుపోటంట. నిన్న నుంచి ఒకటే గొడవ, ఒకటే నెగిటివ్ వీడియోస్. ఇదే వచ్చింది కళ్యాణ్ పిఆర్తో ప్రాబ్లం. మీరు ఎదగండి అబ్బా, కానీ ఒకరిని తొక్కకండి. ఒకరిని తొక్కి ఎదగాలనుకోకండి. ముఖ్యంగా అమ్మాయి అవతల ఈ సీజన్ లో తనూజాన్ని నెగిటివ్ చేసినంత ఎవరినే నెగిటివ్ చేయలేదబ్బా. మొత్తం సీజన్ మొత్తం తనూజ చుట్టూ తిరిగింది. అదే తనూజాన్ని దారుణంగా నెగిటివ్ చేశారు. ఆ అమ్మాయి బయటికి రావాలి కదా. ఎందుకు అంత నెగిటివ్ ఒక అమ్మాయి మీద? ఒక అమ్మాయి విన్ అవ్వకూడదా అంటున్నా. సో ఇది నెక్స్ట్ అంతే. ఎందుకు మించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. రోడ్ టాస్క్ ఇద్దరు చాలా బాగా ఆడారు. అసలు డెమాన్ అయితే అంత నడుము నొప్పితో కూడా, ఆ నడుము నొప్పి లేకపోతే ఖచ్చితంగా డెమాన్ గెలిచేవాడు. ఎందుకంటే మనం చూస్తే కళ్యాణ్ కంటే చాలా మంది పెట్టేశాడు. అంత నడుము నొప్పితో అంత అలా పెట్టాడు అంటే నడుము నొప్పి లేకపోతే ఖచ్చితంగా విన్ అయిపోయేవాడు. విన్ అయి ఉంటే ఇమ్యూనిటీ వచ్చేది అండ్ కళ్యాణ్ కూడా మంచిది అయ్యేది. ఒకవేళ డెమాన్ విన్ అయి ఉంటే ఇండైరెక్ట్ గా కళ్యాణ్ మంచి అయ్యేది. బట్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఖచ్చితంగా గ్రాఫ్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. నేను ఏమైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అందరి ఫ్యాన్స్ కి ఒక మాట చెప్తున్నా. ఒకటి సంజన ఫ్యాన్స్, మీరు టెన్షన్ పడకండి. రెడ్ కార్డు ఇవ్వరు సంజన గారికి. ఇస్తే ఎల్లో కార్డు ఇచ్చి అలాంటి క్యారెక్టర్ అసోసియేషన్ చాలా రాంగ్. ఇది ఫస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా చేస్తే నేను ఎలిమినేట్ చేస్తాం. ఇలాంటి వార్నింగ్ ఇవ్వచ్చు. 2 డెమాన్ కి రెడ్ కార్డు ఇచ్చే
క్వశ్చనే లేదు. ఇస్తే మాత్రం ఆడియన్స్ అస్సలు ఊరుకోరు. ఎందుకంటే డెమాన్ పీక నొక్కలేదన్న విషయం కళ్యాణ్కి కూడా చాలా క్లియర్ గా తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఆ రోజు డెమాన్ని జస్ట్ ఏదో కెప్టెన్సీలో నవ్వేవు అని చెప్పి నామినేట్ చేసిన కళ్యాణ్ నిజంగా పీక నొక్కితే ఊరుకుంటాడా? ఎందుకురా నా పీక నొక్కుతున్నావు అని తిరిగి ఫైట్ చేస్తాడు. తను పీక నొక్కలేదు, ఇదిగమ్మా ఇలా పట్టుకున్నాడు డెమాన్ ఇలాగా. ఒరే చూసారా మనం కూడా ఎవరైనా మాట్లాడుతుంటే ఒరే ఆపరా అంటాం కదా, సో ఇలాగా ఫేస్ పట్టుకున్నాడు, నాట్ నెక్. సో అది రాంగ్ గా పోర్ట్రే చేశారు. ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్ పిఆర్లు దాన్ని చాలా, మా కళ్యాణ్ మంచోడు కాబట్టి డెమాన్ వదిలేశారు, కానీ కళ్యాణ్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఇచ్చి పాడేసేవారు. మా కళ్యాణ్ మంచోడు, డెమాన్ వచ్చి స్పీకర్ నొక్కేసినా సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పేసి తెగ ఈ వారం అంతా వైరల్ చేశారు. అలాంటిది ఏమీ లేదు. సో ఆ విషయం కళ్యాణ్ కూడా తెలుసు. రేపు ఒకవేళ రేపు ఒకవేళ రెడ్ కార్డు ఇవ్వడం అంటూ ఉండదు. బట్ ఏవో చాలా పెద్ద ప్లాన్స్ అయితే జరుగుతున్నాయంట. ఏం ప్లాన్స్ అన్నది మనం రేపు మాట్లాడుకుందాము. ముందే మాట్లాడితే ఒకరి గురించి మనం ఏదో నెగిటివ్ చెప్పినట్టు అనిపిస్తుంది. బీబీ టీం అయితే రేపు సాటర్డే వీకెండ్ ఏవో చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ వేసిందంట. ఏం ప్లాన్స్? ఖచ్చితంగా కోటింగ్ అయితే పడుతుంది సంజన గారికి. డెమాన్ కూడా కోటింగ్ ఇస్తారేమో. అసలు కోటింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదబ్బా, పిల్లోడు ఇంటెన్షనే అది కాదు. అసలు కోటింగ్ ఇచ్చినా కూడా రాంగే. ఎందుకంటే ఇక్కడ పట్టుకున్నాడమ్మా ఆ పిల్లోడు. ఇక్కడ ఆ పిల్లోడు ఉద్దేశం ఇక్కడ పట్టుకోవాలి, పీకిలా పిసికేయాలని కాదు. సో ఈవెన్ కోటింగ్ ఇచ్చినా కూడా రాంగే. ఆ పిల్లోడు ఇంటెన్షన్ కరెక్ట్ అని అందరికీ తెలుసు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. చూద్దాం రేపు బిగ్ బాస్ ఏం ప్లాన్స్ వేసిందో. ప్లాన్స్ మాత్రం చాలా గట్టిగా వేసిందంట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.